హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే నేను బెండకాయ పులుసు చేస్తున్నానండి. ముందుగా కళాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాను. మెంతులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అండి, ఎండుమిరపకాయలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు అండి, కరివేపాకు. ఇవి కొంచెం వేగాక 3 టమాటాలు పేస్ట్ చేసి వేసుకున్నానండి. ఉడికించిన టమాటాలు నేను పేస్ట్ చేశాను. సరిపడా ఉప్పు అండి, పసుపు, కారం. బాగా వేగాక బెల్లం వేసుకుందాం. నేను ముందుగా బెండకాయలు చింతపండు వాటర్లో ఉడికించి పెట్టుకున్నానండి. అలా ఉడికిస్తే బెండకాయలో జిగురు ఉంటుంది కదా, జిగురు అయితే ఉండదండి. ఇలా బెల్లం బాగా కరిగాక కర్రీ మసాలా పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం చింతపండు రసం వేసుకున్నానండి. ఇదైతే బాగా మరిగాక ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. కొద్దిగా బియ్యం పిండి అండి, థిక్నెస్ కోసం వేసుకుంటున్నాను. కర్రీ అయితే రెడీ అవుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొద్దిగా కస్తూరి మేతి వేసుకున్నానండి.